GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారని మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో వైజాగ్ లో అతి దారుణం జరిగిందండి. 11 సంవత్సరాల మూగ అమ్మాయికి, మాటలు రాని అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు కలిసి అత్యాచారం చేశారు. సో అంటే ఏదో మాటలు వస్తే ఏమన్నా చెప్పనీకి అరవనీకి ఉంటుంది, ఆ బిడ్డను కూడా వదలట్లేదు. మన సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కాకుండా అయిపోయింది. మానవులందరూ మగవాళ్ళు మృగాలు అన్నట్టు అయిపోయింది. అందరినీ అనట్లేదు. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళని ఇలా మాట్లాడాల్సి వస్తుంది. సో దాని గురించి ఒక్కసారి అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. అమ్మ, ఒక మూగ అమ్మాయిని మాటలు వచ్చి చెవులు కళ్ళు అన్ని పని చేస్తేనే చెప్పుకోవడం కష్టమైపోతుంది. అవును, నోరు లేని ఆ అమ్మాయిని రేప్ చేస్తే ఆ బిడ్డ ఎలా చెప్పుకుంటుంది, ఆ బాధ ఎంత అనుభవించుంటుంది. అదొక ఎత్తైతే, ఆరోగ్యం బాగలేదని ఏదో హాస్పిటల్కి చేరితే ఐసీయూలో ఉన్న అమ్మాయిని రేప్ చేయడం అనేది ఇంకా దారుణంగా ఉందమ్మా. అసలు ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఒకసారి ఫస్ట్ దాని డీటెయిల్స్ చెప్పి ఎందుకు ఇలా అవుతున్నారో చెప్పండి. మీరు అడిగినట్టుగా కరీం, ఈ ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటో వైజాగ్ లో జరిగిందండి. అమ్మాయి 11 years అమ్మాయి, మాటలు రావు అమ్మాయికి. అంటే మనము ఏదైనా ఒక మన బాధ చెప్పుకోవాల్సి అంటే మన ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ మాట ద్వారానే చెప్తాం. అలాంటిది తనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నొప్పి వచ్చినా, ఆకలైనా ఏమైనా చెప్పుకోలేని ఒక చంటి, అంటే 11 సంవత్సరాల అమ్మాయి వీళ్ళ అంటే ఈ చేసిన వాళ్ళు ఏంటంటే 16 సంవత్సరాల అబ్బాయి, 17 సంవత్సరాల అబ్బాయి. సో 16 సంవత్సరాల అబ్బాయికి యాక్చువల్గా తండ్రి లేడు. తండ్రి లేకపోతే 9th క్లాస్ వరకు చదివేసి మానేసి అతనికి ఒక అక్క చెల్లి ఉన్నారు. సో వాళ్ళ ఇంటి పోషణ అంతా ఈ అబ్బాయి బాధ్యతగా చూసుకొని ఒక ఎలక్ట్రిషియన్ షాప్ లో పనిచేస్తూ 16 సంవత్సరాల అబ్బాయి పని చేస్తూ ఉన్నాడు. ఈ 17 సంవత్సరాల అబ్బాయి కూడా ఏదో పెయింటర్ గా పని చేస్తూ ఉన్నాడు. సో ఒక రోజు మొన్న 2 రోజుల కిందట ఏమైందంటే, ఒక రోజు వచ్చి మా ఇంట్లో కొంచెం నాకు ఎలక్ట్రిషియన్ పని ఉన్నది, తెలిసిన వాళ్ళ దగ్గర పని చేయాలని తీసుకెళ్తూ ఉంటే వీళ్ళ అక్క చెప్పింది, వాడు మంచివాడు కాదు, ఎందుకంటే వాడి గురించి ఆల్రెడీ తెలుసు, బయట చెడుదులు తిరుగుతాడు, అతనితో పాటు వెళ్ళకు అంటే, లేదు మా ఇంట్లో పని ఉంది, ఎలక్ట్రిషియన్ పని ఉన్నది కాబట్టి మేము తీసుకెళ్తున్నామని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వాడు తీసుకెళ్ళింది ఏంటంటే దీనికే. అప్పటికే ఇద్దరు చక్కగా తాపించేశారు. వీడు ఆల్రెడీ తాగి ఉన్నాడు. తీసుకెళ్ళి ఆ అమ్మాయిని, పాపం అమ్మాయి 11 సంవత్సరాల అమ్మాయి, ఎవరూ లేని సమయంలో ఇద్దరు కలిసి ఒకరి తర్వాత ఒకరు ఒక మృగం లాగా ఆమెతో, అంటే బాధ అనేది ఆమె అరవడానికి కూడా లేదండి, సైగలతో చెప్పిందంట. ఇలా దండాలు పెట్టి తర్వాత చెయ్యొద్దని చెప్పేసి నొప్పి అని ఇలా అరిచినా కూడా ఆ అమ్మాయిని వదిలిపెట్టకుండా పాశవీకంగా ఇద్దరు కలిసి ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ ఇద్దరూ కలిసి ఆ అమ్మాయిని బలాత్కారం చేశారండి. సో తన బాధ ఏం చెప్పుకోవాలో అర్థం కాదు, ఏడవడం తప్ప ఇంకా తన ఏమి చేయలేదు కదండి. కనీసం నొప్పి అని కూడా చెప్పలేని బాధ అనుభవించింది 11 సంవత్సరాల అమ్మాయి అండి. ఒక పసి కందే కదండి, ఒక మొగ్గ, అంతే, అసలు తనకి ఏమీ తెలీదు, పసి మొగ్గ. సో ఆ బాధను తల్లికి చెప్పిన తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పింది అమ్మాయి సైగల ద్వారానే చెప్తే, వాళ్ళు వెంటనే కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఈ పని చేసిన తర్వాత పారిపోయారనమాట. అసలు దొరకలేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. అమ్మాయికి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి పోలీసుల పని వీళ్ళు సగం చేసి పట్టుకున్నారండి. ఆ వాళ్ళని పట్టుకున్నారు. అయితే ఒప్పుకున్నారు. ఎందుకు చేశారు అంటే, ఎందుకు చేస్తారండి, మదం ఎక్కి ఏం చేయాలో ఆ పని చేశారు. అంటే ఇప్పుడు అలాంటి పని చేయడానికి తాగక్కర్లేదు, రాదు. అంటే చెప్పాను కదా, నేను మీకు చాలా వీడియోలో చెప్పాను, ఇప్పుడు నాకు ఈ పని చెయ్యాలి, ఆకలి అవుతుంది, ఆకలి అవుతే నేను కింద పడిపోతాను, చచ్చిపోతాను అన్నప్పుడు మనం ఎలా భోజనం చేస్తామో అట్లాగే, అంటే వయసుతో నిమిత్తం లేకుండా, చిన్న పెద్ద అనేది ఏమీ లేకుండా ఆ పని చేసేసారు. అంటే వీటన్నిటికీ మళ్ళీ మనం చెప్పుకోవడం ఏంటంటే, సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మీకు ఇష్టం వచ్చినట్టు పార్న్ వీడియోస్ చూడడము, తర్వాత వెబ్ సిరీస్ చూడడము, ఇవన్నీ చేయడం వల్ల ఇలా జరిగింది. అంటే ఆ పిల్లలు అలా చేసినప్పుడు నా భవిష్యత్ ఏంటి, మా ఇంట్లో మా అక్కను మా అమ్మను నేనే చూసుకుంటున్నా కదా, మరి నేను ఈ పని చేస్తే నేను జైలుకి వెళ్తాను, మా ఇంటి వాళ్ళ బాధ్యత ఎవరు చూసుకుంటారని ఏమాత్రం అంటే బాధ్యత లేకుండా వాళ్ళు ఆ పని చేస్తారు. వాళ్ళకు కూడా తెలుసు నేను తప్పు పని చేస్తున్నాను, నేను ఎక్కడున్నా కూడా నన్ను పోలీసులు పట్టుకుంటారు, నేను జైలుకి వెళ్తానని కూడా తెలుసు. సో కాబట్టి అంటే మగవాళ్ళ అనాలనో పిల్లల అనాలనో 5 సంవత్సరాల మా మైనర్ల అనాలనో, మైనర్ల అంటే చిన్న వాళ్ళు కూడా ఇలాంటి పని చేస్తున్నారు అంటే అది ఇంకా మనం సిగ్గుతో అసలు
చచ్చిపోవాలన్నమాట అంతే, అంతకంటే ఏం లేదు. ఇంక మైనర్లు అని వాళ్ళని ఏం చేయలేకపోతున్నా కానీ వీళ్ళు మాత్రం నేర చరిత్రలుగా నిలబడుతున్నారు. అంటే వీళ్ళకి ఒక ఏంటంటే అలుసు ఏంటంటే మమ్మల్ని చేస్తారు. సో అంటే ఏంటంటే విచక్షణ రహితంగా పిల్లలు అంటే వీళ్ళకి ఏంటంటే ఒక అదుపు లేదండి. ఇంట్లో తినడానికి లేకపోయినా కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ అనేది ప్రతి ఎవరి దగ్గర ఈ స్విచ్లు నొక్కే ఫోన్, నంబర్లు నొక్కే ఫోన్ ఉండట్లేదండి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ లో మీకు మనకి ఏవి కావాలంటే అవి చూసి చండాలం అన్ని చూసి ఆ మైండ్ అంతా పాడు చేసుకొని, అంటే వీళ్ళు ఆ అమ్మాయిని చేశారు తాగిన మైకంలో ఇంట్లో ఉండి అక్క మీద పడ్డా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతే విచక్షణ రహితంగా ఉన్నప్పుడు ఏదైనా సరే వాడు అంటే ఫ్రెండ్ అంటే దీని ద్వారా మనం తెలుసుకోవడం ఏంటంటే వీడు మంచివాడే, వీడు చక్కగా వాడి ఇంట్లో వాడు పని చేసుకుంటే తోటి స్నేహితుడు వచ్చి వీడిని చెడగొట్టాడంటే పిల్లలు స్నేహాలు కూడా కొన్ని చెడిపోతున్నాయండి. మైండ్ ఫ్రెష్ గా ఉన్నప్పుడు వాడిని చెడగొట్టడం కూడా కొంతమంది చేస్తున్నారు. నేను ఎట్లాగా పాడు పని చేస్తున్నాను, వాడు చేసేవాడు నిజంగా ఆ దరిద్రుడు ఒక్కటి పోయాడా మళ్ళీ వీడిని తీసుకెళ్ళాడు. ఏంటంటే ఎంజాయ్మెంట్ అనమాట. ఫ్రెండ్షిప్ లో ప్రతి ఒక్కటి వీళ్ళు ఏంటంటే మీకు నేను మొన్న కూడా చెప్పా, ఒక సిగరెట్ 10 మంది పంచుకోవడము, ఓకే, ఒక వీడియో ఒక దరిద్రమైన వీడియో మీద పడేసి ఆ ఫోన్ మీద పడి నలుగురు ఎంజాయ్ చేయడము, అవన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఇదేంటంటే దీనికి ఒక అదుపు లేదండి. అంటే ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క తప్పు చేస్తే ఈ తప్పు చేస్తే కఠినంగా ఈ శిక్ష ఉంటుంది అని భయపడేలాగా ఎవరు ఉండటం లేదు. అట్లాంటి చట్టాలు కూడా రావట్లేదు. కాబట్టి పిల్లలందరూ టేక్ ఇట్ ఈజ్ పాలసీ లాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ పని చేస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళని కొట్టడం మనం చాలా వీడియోస్ అలాంటిది ఏమీ ఉండదు. కాకపోతే 4 గోడల మధ్య బంధిస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు, మళ్ళీ సమాజం మీద పడిపోయి అరెస్ట్ చేయడానికి కూడా కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటేనే అరెస్ట్ చేయాలి. అవును అంతే. అసలు ఇంత దారుణానికి వడిగొడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చిన్నపిల్లలు అన్నికి లేదు, మందు తాగడమే తప్పు అంటే మందు తాగి ఇద్దరు అత్యాచారం. మీ ఏజ్ ఎంత? మీరు చేసి 11 సంవత్సరాల పసిబిడ్డ, దానికి ఏమీ తెలీదు, తన బాధ చెప్పుకోలేదు కదా. అమ్మా అని కూడా గట్టిగా అరవలేని పరిస్థితులలో అమ్మాయి ఎంత నరకను అనుభవించలేదో నిజంగా చూడండి. అంటే వాళ్ళు మా ఇంట్లో కూడా అక్క ఉంది కదా, నాకు కూడా తల్లి ఉంది కదా, ఇదే పని నా తల్లి మీద నా అక్కల మీద పడి చేస్తే వేరే వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఎవరైనానండి. ఒక తప్పు చేసేటప్పుడు ఒకరిని మనం బాధ పెట్టేటప్పుడు ఒకరిని మనం ఒక మాట అన్నప్పుడు అదే మనకు జరిగితే ఎట్లాగా, మన ఇంట్లో వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా అనేది ఒకసారి ఎవరు అలా ఆలోచించుకుని నిజంగా చాలా తగ్గిపోతాయండి నేరాలు కదా. నా దరకు నాకు ఈ బాధ ఉంటే నేను ఎందుకు అంటాను కదా. ఒక మాట నేను అన్నాను అంటే వాళ్ళు కూడా నన్ను అంటే నేను ఎంత బాధపడతాను, వాళ్ళు కూడా నాకు హామ్ చేస్తే ఎలా ఉంటుందని ఎవ్వరు ఆలోచించుకోవట్లేదండి. మరి ముఖ్యంగా మగపిల్లలు ఎలా తయారైపోయారు అంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది కావాలి. ఇంట్లో ఫోన్ లేకపోతే తల్లిదండ్రులతో పోట్లాడిస్తున్నారు. లాస్ట్కి ఎలాగంటే ఫోన్ మూలాన తల్లిని కానీ తండ్రిని కానీ వాళ్ళు హామ్ చేయడానికి కూడా వాళ్ళు వెనకట్లేదు, కావాల్సింది ఫోన్. సో చూస్తున్నాం కదండి, నిజంగా అమ్మ చెప్పినట్లు బిడ్డ ఆ నొప్పిని భరించనీకి ఉంది కానీ నోరు తెరిచి అరవనీకి లేదు. వద్దు అని చెప్పనీకి కూడా లేని బిడ్డని అతి కిరాతకంగా వాళ్ళు అత్యాచారం చేయడం అనేది నిజంగా బాధాకర విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ పిల్లలకి ఇలాంటి ఆలోచనలే రాకూడదు. వచ్చినాయి చేస్తున్నారు అంటే వాళ్ళని మైనర్లు అని ఎలా అనాలో అర్థం కావటం లేదు. బికాస్ శిక్షలు కఠినంగా లేవు కాబట్టే వీళ్ళకు పెద్ద అండ దొరికినట్టు అయిపోయింది. సో మళ్ళా ఇలాంటివి జరగకూడదు అనేసి, ఇలాంటివి జరగకూడదు అంటే శిక్షలు కఠినంగా ఉండాలి. సో థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.